అందరికీ నా నమస్కారాలండి. డిగ్రీ థర్డ్ సెమిస్టర్ యొక్క సిలబస్ అయితే చేంజ్ అయింది. దానికి సంబంధించినటువంటి గ్రామర్ టాపిక్స్ కానివ్వండి, ప్రతిదీ ఈ ప్లేలిస్ట్‌లో పొందుపరచబడినాయి. మీకు ఈ ప్లేలిస్ట్ అనేది ప్రతీదీ కూడా అందించడానికి రూపొందించబడింది. సింపుల్‌గా మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే, నేను ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి లింక్‌ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఐకార్డ్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. చివర్లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటి ద్వారా కూడా మీరు టోటల్ సిలబస్‌నైతే యాక్సెస్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ ద్వారా కూడా టోటల్ సిలబస్ యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అరుంధతి సుబ్రమణియన్ గారు. ఈమె కోయంబత్తూర్‌లో జన్మించారండి. ముంబైలో స్థిరపడడం అయితే జరిగింది. ఈమె 13 పుస్తకాలకు పైగా రాశారు. సాహిత్య అకాడమీ అనేది కూడా ఈమెకి ఆ పురస్కారం అనేది రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఏదైతే 'వేర్ ఐ లివ్' అనేది ఏదైతే ఉందో అది ఒక పోయెమ్. ఈ పోయెమ్‌లో ఆమె ఏం చెప్పదలుచుకుంటున్నారంటే, తాను ఉంటున్న ప్రదేశం గురించి చెప్పబోతున్నారు. లొకేషన్, వేర్ ఐ లివ్. నేను ఎక్కడ ఉంటున్నానంటే, అంటే ఏం చెప్పబోతున్నారు? ప్లేస్ గురించి చెప్పబోతున్నారు. ఆ ప్లేస్ ఏంటంటే ముంబై. ముంబై నగరం గురించి. మనం అనేక సినిమాలు చూసాం. ఆమె ఏం చెప్తారంటే, ఒక సినిమానో లేదా స్క్రీన్‌లోనో దాని గురించి చెప్పే అంత చిన్నది కాదు ముంబై. చాలా పెద్దది. చాలా భయంకరమైంది. అన్నీ కూడా మేకప్ అన్నమాట. అంతా కూడా బొటాక్స్ ఇంజెక్షన్‌లే. అక్కడ కనబడేటటువంటి సూర్యాస్తమయాలు కూడా లోరియల్ నీకు వాడేటటువంటి సౌందర్య సాధనాలు లాంటివే. డీజిల్ మధ్యాహ్నాలు అనేసి చాలా పదాలు ఆమె వాడడం అయితే జరిగింది ముంబై గురించి. ఇక లొకేషన్ గురించి చెబుతూ తానుంటున్న ప్రదేశం గురించి, ద పోయెట్ లివ్స్ ఆన్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ టేకెన్ ఫ్రమ్ ద ఓషన్. సముద్రం ఏదైతే అరేబియా సముద్రం ఉందో, ఆ సముద్రంలో నుంచి కొంత భాగాన్ని ఏం చేశారంటే కాజేశారు. అంటే అక్కడ ఏదైతే అలలు వస్తాయో, అలలు రాకుండా చేసి, కొద్దిగా ప్రాంతాన్ని ఆక్రమించి, ఆ ప్లేస్‌లో మరి ఆకాశ హర్మ్యాన్ని నిర్మించడం జరిగింది. ఎందుకలా? ఎందుకంటే ముంబైలో ఇక కట్టడానికి ఎలాంటి ప్లేసులు లేవు. ధారావి ఒక్కటే మిగిలింది. ఆ ధారావి ప్రాంతం ఏదైతే ఉందో, దానిని కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అదాని గ్రూప్ వాళ్ళు తీసుకున్నారు. సగం, సగం తీసుకునే విధంగా అన్నమాట. సగమేమో పేదలకి, సగమేమో పెద్దవారికి వెళ్ళేటట్టుగా. ఈ ఓషన్ నుంచి ఏం చేశారు? ఆ చిన్న ప్లేస్‌ని కాజేసి కట్టడం అయితే జరిగింది. ఆమె తన యొక్క ఇంట్లో నుంచి చూసినప్పుడు సముద్రం మాత్రమే కనబడుతుంది. లేదా ఆకాశం కనబడుతుంది. దాంతో ఈమెకి విశ్వం యొక్క అంచుల్లో తాను ఉన్నాననే భ్రమ అనేది తానున్న ప్లేస్ ద్వారా కలుగుతూ ఉంటుందన్నమాట. అంటే తాను ఎలాంటి ప్రదేశంలో ఉంది? ఎడ్జ్‌లో ఉంది. తాను చూస్తే అంతా సముద్రం కనబడుతుంది. తర్వాత ఆమె తాను ఉంటున్నటువంటి నగరం యొక్క వాతావరణం గురించి చెప్పడం మొదలుపెట్టింది. ద సిటీ హ్యాస్ ఫేక్ బ్యూటీ. అందంగా కనబడతారు. ఎవరిని చూసినా మీకు ఎలా కనబడతారంటే చాలా అందంగా కనబడతారు. అదంతా కూడా ఫేక్ బ్యూటీనే, నకిలీనే. ఎలా? మేకప్. లోరియల్ సౌందర్యానికి సంబంధించిన లోరియల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటారో అవి వాడతారనమాట. చూడండి, లోరియల్ అనేది ఫ్రాన్స్ బేస్డ్ కంపెనీ అనమాట. ప్యారిస్‌కి సంబంధించింది. ఈ కాస్మెటిక్స్‌లో టాప్ మోస్ట్ కంపెనీ ఏదైనా ఉంది అంటే అది లోరియలే. కాబట్టి ఆమె ఈ కాస్మెటిక్ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ పేరుని వాడడం జరిగింది. లోరియల్ సన్సెట్స్ అనేసి. కనబడే ప్రకృతి కూడా ఫేకేనా అనిపించేటట్లుగా. ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో ఎక్కువగా ఆడవాళ్ళు ఏందంటే ఈ మేకప్ ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. అండ్ బొటాక్స్ ఇంజెక్షన్‌లు చేయించుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఫేక్ అందంతో తిరుగాడుతూ ఉంటారు ఆ నగరంలో. అలానే పొల్యూటెడ్ ఎయిర్, డీజిల్ ఆఫ్టర్‌నూన్స్ అని ఆమె అయితే చెప్పడం జరిగింది.
ఏంటి డీజిల్ ఆఫ్టర్‌నూన్స్ అంటే, ఈ ఏవైతే వాహనాలున్నాయో, ఆ వాహనాలన్నీ కూడా ఎక్కువగా డీజిల్‌ని వాడతాయి. ఎందుకంటే ధర పెట్రోల్ కన్నా తక్కువగా ఉండడంతో ఒక రూ. 10 డిఫరెన్స్ ఉండేది. కాబట్టి ఎక్కువగా డీజిల్ వాహనాల్ని వాడుతూ ఉంటారు. దాని నుంచి మసి అనేది రావడం జరుగుతుంది. మీరు గనక బయటికి వెళ్తే ఖచ్చితంగా నల్లగా మసి పూసుకొని వస్తారు. తల స్నానం చేస్తే నల్లగా కారిద్దనమాట పైనుంచి కింద దాకా. ఫీల్స్ ఆర్టిఫిషియల్ ఎక్కడ చెట్టు ఉండదు. అన్నీ కాంక్రీటే. అంతా కూడా ఏంటి కాంక్రీట్ భవంతులే. అంతా అవే. కాబట్టి అది ఒక కాంక్రీట్‌తో చేసినటువంటి నగరంగా మనకైతే తెలిసిపోతూ ఉంటుంది. ఒక చెట్టు కూడా ఉండదు. సిటీ యొక్క క్యారెక్టర్ చూస్తే ఎప్పుడు గొడవ గొడవగా ఉంటుంది. ఎక్కడ ప్రశాంతత అనేటటువంటిది ఏమాత్రం కనబడనటువంటి నగరం. ఎప్పుడు ఏదో ఒకటి గొడవ చేస్తానే ఉంటుంది ఆ నగరంలో. ఏవైతే సీవర్స్ అంటే మురుగు కాలువలు ఇవి పారతానే ఉంటాయి. ఆ సముద్రంలోకి పారతానే ఉంటాయి. ఆమె సముద్రానికి దగ్గరలో ఉంది కాబట్టి, ఆ సముద్రంలోకే ఈ మురికి మొత్తం కూడా ఏం చేస్తుంటారు, వదులుతూ ఉంటారు. తర్వాత బయటికెళ్తే ఓల్డ్ ఫిల్మ్ సాంగ్స్ వినబడుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా గ్యాపే ఉండదు. ఆటోల్లో గావచ్చు, గుడి దగ్గర గావచ్చు, చిన్న చిన్న కొట్ల దగ్గర గావచ్చు, టీ షాపుల దగ్గర కావచ్చు, టీవీ సోప్స్ ఇక సీరియళ్ళకైతే అంతే లేదు. ఓవర్ యాక్షన్ సీరియల్స్, చావటిక్ గందరగోళం, ఫుల్ ఆఫ్ కాంట్రాడిక్షన్స్. ఒక పక్క అందంగా కనిపిస్తుంది. కానీ న్యాచురల్ అందం ఎక్కడా ఉండదు. ఆర్టిఫిషియాలిటీయే కనబడతా ఉంటుంది. బొటాక్స్ ఇంజెక్షన్‌ల మొహాలు కనబడుతుంటాయి. మేకప్ మొహాలు కనబడుతుంటాయి. ఫిల్డ్ విత్ ఫాల్స్ హోప్స్. ఆ నగరానికి వచ్చేవాళ్ళు అంతా కూడా ఏదో నమ్మకంతో ఈ నగరానికి ఏదో సాధిద్దామని వస్తూ ఉంటారు. అలా సాధిద్దామని వస్తారు. అండ్ అన్‌హెల్తీ డిజైర్స్ ఉంటాయి. ఈ నగరంలో ఉండే చాలామందికి ఏంటంటే న్యాచురల్‌గా తినే తిండి కాదు. వీళ్ళు ఆర్టిఫిషియాలిటీ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ బులీమియా అనేటటువంటి జబ్బు గురించిన ప్రస్తావన ఉంటుంది. ఒక పక్క ఆకలితో అలమటించే వాళ్ళుంటారు. ఇంకో పక్క బులీమియా అంటే తింటారు, కక్కుతారు, మళ్ళీ తింటారు. ఈ విధమైనటువంటి అన్‌హెల్తీ డిజైర్స్ కూడా ఈ యొక్క నగరంలో ఉన్నాయి అనేసి చెప్పడమైతే జరిగింది. చాలా పేదరికం ఉంది. అలా చాలా రిచ్ కూడా ఈ నగరంలోనే ఉంది అనేసి చెప్పడం అయితే జరిగింది. ఇండిఫరెన్స్ అంటే విముఖత. పీపుల్ కెన్ బి ఇగ్నోర్డ్ ఈజీలీ. మిమ్మల్ని పట్టించుకోరు. స్ట్రేంజర్స్ బ్లెండ్ ఇన్ వితౌట్ బీయింగ్ నోటీస్. ఈడు కొత్తోడా, పాతోడా ఏంది అనేది ఏమి ఉండదు. ఒక పల్లెటూరులోకి మనం వెళ్ళాము అంటే మనల్ని ఖచ్చితంగా ఎవరబ్బాయి నువ్వు అని అడుగుతారు. ఈవెన్ అక్కడుండే పశువులు కూడా ఎంతకు చూస్తాయి. ఈయనెప్పుడు ఊర్లో చూడలేదే అన్నట్టుగా. కాబట్టి ఎవరైనా వెళ్తే ఏందబ్బాయి ఎవరి కోసం వచ్చారు? ఇంకా ఫర్దర్‌గా ఏం ఓట్లు, ఏంది, ఏం కథ అయన్నీ గూడా అడుగుతారు. లైక్ లోకల్ స్నాక్స్ దట్ ఆర్ మిక్స్డ్ అండ్ ఇంపర్సనల్. ఇక్కడైతే ఎవరు తీవ్రవాదులున్నా, ఉగ్రవాదులున్నా ఎవడిని పట్టించుకోడు. రికగ్నైజ్ కూడా చేయలేడు. అంతా గూడా భేల్‌పూరిలో కలిపినటువంటి చింతపండులాగే ఎవడు కనబడకుండా పోతాడు. ఆఖరికి ఎవడైనా తప్పి పడిపోతే ఆ లోకల్ ట్రైన్‌లో రద్దీగున్న లోకల్ ట్రైన్‌లో పట్టించుకునేవాడు కూడా ఉండడు. ఎవడి దారిన వాడు ఎళ్ళిపోతాడు. పావర్టీ అండ్ స్ట్రగుల్. ఆ నగరం మొత్తం కూడా పేదరికంతో ధారావి ఉంది. ముంబై. బెగ్గర్స్ అండ్ డార్క్ అలీస్ రిప్రజెంట్ ద సిటీస్ హార్డ్‌షిప్స్ అండ్ మిస్ట్రస్ట్. ఎక్కడ చూసినా గానీ మహాలక్ష్మి అనేటటువంటి ప్రాంతాన్ని చెప్తారు సుబ్రహ్మణ్యన్ గారు. అయితే ఈమె ఏదైతే అది చాలా చాలా ఫేమస్ అనమాట. గుళ్ళుండేటటువంటి ప్రాంతం. మరి అక్కడ గుళ్ళున్నాయంటే దరిదాపులుగా బిచ్చగాళ్ళందరూ కూడా మెట్ల మీద కూర్చొనుంటారు. వాళ్ళని చూస్తే అసలు ఆ శరీరాలు చూస్తే ఏందో ఒక పొదల్లాగా అనిపిస్తాయి. నిజంగా పేదరికం. అదేదో డబ్బుల కోసం కూర్చునే విధానం గాదు. అత్యంత పేదరికం, దయనీయమైన పరిస్థితి అనమాట. డార్క్ ఎలీస్ అంటే రహస్య చీకటి మార్గాలనేవి ఉంటాయి. ట్రైన్స్ ఎక్కువగా వెళ్తుండడంతో అండర్ గ్రౌండ్స్ ఉంటాయి. ఈ అండర్ గ్రౌండ్స్ వల్ల ఏందంటే చీకటి ప్రాంతాలు. ఎవరిని నమ్మరు. ఇక్కడ చాలా కష్టాలున్నాయి. ఎవరిని నమ్మేటటువంటి
పరిస్థితి అనేది అసలు లేనే లేదు. ఇక ఎమోషనల్ ఇంపాక్ట్ అంటే ఉద్వేగంగా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. ద సిటీ ఎఫెక్ట్స్ పీపుల్ డీప్లీ మేకింగ్ దెమ్ ఫీల్ హెవీ, కోల్డ్ అండ్ ఫుల్ ఆఫ్ మెమరీస్. ఈ నగరం చాలా భయంకరమైన నగరం. చారిత్రాత్మకమైన నగరం. బ్రిటిష్ వారు కానివ్వండి, అనేక మంది బేస్ చేసుకొని టాటాలు మరి చాలా పెద్ద హోటళ్ళు కట్టి ఉన్నారు. చారిత్రకంగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఇది. బ్రిటిష్ వారు కూడా ఈ ప్రాంతంలో గేట్‌వే ఆఫ్ ఇండియా అని ఇట్లా ఉంటుంది కదా! గేట్‌వే ఆఫ్ ఇండియా వాళ్ళని సాగనంపిన తర్వాత బ్రిటిషోళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ముంబైలో గేట్‌వే ఆఫ్ ఇండియా కట్టడం జరిగింది. ఈ మార్గంలోనే వాళ్ళు పలాయనం చిత్తగించారనేసి. కాబట్టి ఇట్లా ప్రతీదీ కూడా ఏందంటే ఒక హిస్టారికల్‌గా గొప్ప నగరం ఇది. అయితే మత విద్వేషాలు చెలరేగినటువంటి ప్రాంతాలు కూడా, ఉగ్రవాద దాడులకు గురైన ప్రాంతాలు కూడా, మన వెన్నులో చలిని అండ్ అట్లానే పేగుల్ని కదిలించేటటువంటి ఎన్నో సంఘటనల సమాహారంగా ఈ నగరం అయితే ఉంటుంది. ద సిటీ ఈజ్ స్ట్రేంజ్ మిక్స్ ఆఫ్ ఓల్డ్ హిస్టరీ. మనం చెప్పుకున్నాం గేట్‌వే ఆఫ్ ఇండియా అనేది ఉంటుందనేసి. అండ్ ఫిజికల్ డికే అండ్ చాలా అంతరించిపోతుంది అన్నది కూడా. ఎందుకంటే వాతావరణం సరిగా ఉండదు. పీపుల్స్ డెస్పరేట్ సెర్చ్ ఫర్ మీనింగ్ ఫర్ గాడ్. ఏందంటే అసలు ఎందుకు జీవిస్తున్నాం అని వెతుకుతుంటారు జనాలు. ఆ సముద్రం ఏదైతే మురుగునీరు కలిసేటటువంటి ఆ సముద్రం, మసి పట్టినటువంటి ఆ సముద్రం ఎలా పోల్చిందంటే ఈమె ఒక మసిగుడ్డతో పోల్చిందనమాట. మసిగుడ్డ లాంటి ఈ ఏదైతే సముద్రం ఉందో దూరం నుంచి చూస్తే ఓ మసిగుడ్డలాగా కనబడుతుంది మనకి. అటువంటి సముద్రం చూసి ఆశతో ఇంకా దేవుణ్ణి వెతుకుతా ఉంటారు ఆ సముద్రంలో అనేసి ఈమె వాపోవడం అయితే జరుగుతుంది. ఇది టోటల్‌గా 'వేర్ ఐ లివ్' బై అరుంధతి సుబ్రహ్మణ్యం గారు. మీకు ఐకార్డ్స్ ఇప్పటికే గమనించుంటారు ఇట్లా రావడం. అక్కడి నుంచి మీరు టోటల్ సిలబస్‌ని పొందొచ్చు. యాజ్ వెల్ యాజ్ ఎండ్ స్క్రీన్స్ ఇప్పుడు మీకు 10 సెకండ్‌లో ఎండ్ స్క్రీన్స్ రావడం జరుగుతుంది. ఆ ఎండ్ స్క్రీన్స్‌నైతే మీరైతే గమనిస్తారు ఒక 10 సెకండ్‌లో. లేదా సింపుల్‌గా మీరు కామెంట్ సెక్షన్‌లో లింక్ అని గనక అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.